ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో అంగన్వాడీలోని సుమారు 5 సంవత్సరాల లోపు వరకు పిల్లలు అక్కడే ఉండి చదువుకోవాలి. అంగన్వాడీ ఉపాధ్యాయులు వారి వయసును బట్టి ఇచ్చే ఫీడింగు, వాళ్ళు తినాల్సిన ఆహారం అన్ని అవగాహన కల్పించిస్తారు. 3 సంవత్సరాలు నిండని చిన్నారులను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం తీసుకెళ్ళి నిర్బంధ విద్య చెప్తున్నారు. స్థానికంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు వీటిని చూసి చూడనట్టుగా నిమ్మక నీరెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా ఉండటం వల్ల అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద ఈరోజు 7వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరం జిల్లా కలెక్టర్ గారికి నేను ఒక ఎన్జిఓగా మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరపున నిర్వీర్యమవుతున్న అంగన్వాడీ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకి వెళ్లకుండా ప్రైవేటు పాఠశాలల్లో 3 సంవత్సరాలు నిండని చిన్న పిల్లల్ని వాళ్ళు తీసుకొని వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీని మీద తక్షణమే జిల్లా కలెక్టర్లు, సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు స్థానిక ఎమ్మెల్యేలు స్పందించి తక్షణమే 5 సంవత్సరాలు నిండని పిల్లలని ప్రైవేటు పాఠశాలకు పంపించకుండా సదరు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ పాఠశాలలు నిరంతరంగా పౌష్టికాహారంతో వారికి అందించి మంచి విద్యను అందించాలని కోరుకుంటూ మీ ఎన్జిఓ శ్రీనివాస్, మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారగూడెం. అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా స్పందించండి, మీ వాయిస్ కూడా మీరు వినిపించండి. ఈ యొక్క వార్త మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళే వరకు ఈ యొక్క వార్తని మీరు పంపించాలని కోరుకుంటూ మీ ఎన్జిఓ శ్రీనివాస్.